జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆ సుదీర్ఘ కసరత్తు ఏంటంటే జనసేన పార్టీ 10 కాలాల పాటు చాలా బలంగా ఉండాలి. జనసేనను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించి మంచి మంచి పదవుల్లో ఉండాలి. వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు రావాలి. ఇది ఒక సుదీర్ఘ కసరత్తు. ఈ కసరత్తులో భాగంగా వాస్తవానికి కొన్ని కమిటీలు వేయాలనుకుంటున్నారు. పార్టీకి సంబంధించి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. వాస్తవానికి అవి ఈ పాటికే పూర్తయ్యి మన ఆగస్టు 15న వాళ్ళందరితో వాళ్ళ గ్రామాల్లో జెండా వందనం కూడా చేయించాలని ప్లాన్ వేశారట. కానీ అది కుదరలేదు. అలాగని కసరత్తు అయితే ఆగలేదు. ఆ సుదీర్ఘ కసరత్తు అయితే కొనసాగుతుంది. ఇందులో అర్హతలు ఏంటి అంటే ప్రధానంగా మొదటి నుంచి పార్టీ జెండా భుజాన వేసుకుని మోసిన వాళ్ళు, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ కోసమే జనసేన కోసమే ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళందరి పేర్లు ఎంపిక చేసుకుంటున్నారట. ఆ లిస్ట్ అంతా మొత్తం అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి, జిల్లాల నుంచి తెప్పించుకొని ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు పార్టీ పదవులు ఇవ్వాలి అనేది ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది ఇప్పుడు. ఆ కసరత్తు పూర్తయితే చాలామందికి పార్టీ పదవులు అయితే దక్కుతాయి. అప్పుడు వాళ్ళని పార్టీ ఏ స్థాయిలో గుర్తించింది అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఇంకా యాక్టివ్గా కూడా పనిచేస్తారు. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి వాళ్ళని గుర్తించడం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఈ విషయంలో మాత్రం రైట్ పర్సన్ రైట్ చాయిస్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారట పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ కసరత్తులో ఉన్నారు పార్టీకి సంబంధించి. అలాగే ఈ లోపల జరిగే రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించి మాత్రం ఆయన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేస్తున్న ఈ కసరత్తులో భవిష్యత్తులో కొన్ని రోజుల్లో చాలామందికి చాలా కీలకమైన పదవులే దక్కబోతున్నాయి. అదే నేపథ్యంలో ఈ లోపల గనక సెప్టెంబర్లోనో అక్టోబర్లో ఇప్పుడు ఏదో లేట్ అవుతాయి అంటున్నారు ఎన్నికలు, ఒకవేళ జరిగితే కనుక లోకల్ ఎన్నికలు త్వరగా జరిగితే దాని ద్వారా ఎంతమందికి పదవులు వస్తాయనేది కూడా, అంటే జనసేన బలం పెరగబోతోంది. జనసేన బలం పెంచుకోబోతున్నారు. ప్రజల్లో బలమే కాదు, పార్టీ బలం కూడా పెంచుకోబోతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకి పదవులు ఇవ్వడంతో పాటు పార్టీని మరింత యాక్టివ్ చేయాలి అంటే ఇలాంటి కమిటీలు అవసరం, అలాగే ఈ పదవులు అవసరం. అందుకే ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ గారే కసరత్తు ప్రారంభించారట. మరి అది త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అందరికీ పదవులు కూడా ప్రకటించే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం.